ప్రసంగి 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపర్చినంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని కొనవలెను. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు.